శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహత్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 85వ భాగము ఉత్తరాఖండ ప్రారంభం. శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన తరువాత ఋషీశ్వరులందరూ రామలక్ష్మణులను అభినందించుటకు అయోధ్యకు వచ్చారు. తూర్పు దిక్కు నుండి కౌశికుడు, కణ్వుడు, గాలవుడు, యువక్రీతుడు మొదలైన ఋషులు వచ్చారు. దక్షిణ దిక్కు నుండి అగస్త్యుడు, నముచి, సుముఖుడు మొదలైన వారు వచ్చారు. పశ్చిమ దిక్కు నుండి కవశుడు, దౌమ్యుడు, రౌద్రేయుడు మున్నగవారు వచ్చారు. ఉత్తర దిక్కు నుండి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు మొదలగు సప్తఋషులు వచ్చారు. మునీశ్వర్ల యొక్క ఆగమన వార్త విన్న వెంటనే రాముడు తన ఆసనము నుండి లెగిసి ఎదురేగి మహాత్ములు తేజోవంతులు అయిన ఋషీశ్వరులకు అర్ఘ్యపాద్యాదులిచ్చి భక్తి శ్రద్ధలతో సత్కరించాడు. వారందరినూ శ్రేష్టమైన ఆసనాలపై కూర్చుండబెట్టిన తర్వాత రాముడు వారిని కుశల ప్రశ్నలతో వినయంగా పలకరించాడు. అంతటా ఆ ఋషీశ్వరులు, ఓ రామ, లోకకంటకుడైన రావణ్ణి హతమార్చి అందరికీ ఆనందాన్ని చేకూర్చావు. పురుషోత్తముడైన నిన్ను, సీతామాతను, నీ హితము కోరే లక్ష్మణ్ణి దర్శించి మిమ్మల్ని అభినందించాలని వచ్చాము. మీ తల్లులను, భరతశత్రుకులను దర్శించడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అరివీర భయంకరులైన రాక్షస వీరులకు ప్రహస్తుడు, మహోదరుడు, అకంపనుడు, కుంభకర్ణుడు, అతని పుత్రులు అయినటువంటి కుంభని కుంభులు, త్రిశురుడు, దేవాంతక నరాంతకులు, మత్తుడు, మకరాక్షుడు మొదలైన వారు నీతో తలబడి యుద్ధమన హతమయ్యారు. ముఖ్యంగా మాయావి మహావీరుడు అయిన ఇంద్రజిత్తును, లక్ష్మణును వధించటం నిజంగా మా యొక్క అదృష్టం. మీ ఇద్దరు అన్నదమ్ములు ఇంద్రజిత్తు యొక్క నాగపాసనము నుండి విముక్తులవటం లోకములకు ప్రాప్తించిన సౌభాగ్యమని చెప్పవచ్చు. ఇంద్రజిత్తును వధించినందులకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. నీవు ఋషులకు, దేవతలకు అభయం ఇచ్చిన ప్రకారం క్రూర రాక్షసులను సంహరించి విజయ పతాకాన్ని ఎగురవేశావు అని అభినందించారు. ఆ మహాత్ముల యొక్క అభినందన వాక్యములు విన్న రాముడు, ఓ పూజ్యులైన ఋషీశ్వరులారా, మీరు ఇంద్రజిత్తుని గూర్చి ఎక్కువ ప్రశంసించారు. అతడు రావణుడి కన్నా గొప్ప వీరుడా? అతడు ఇంద్రుడిని ఎలా జయించాడు? దయతో చెప్పండి అని వినయంగా ప్రార్థించాడు. అంతటా మహాతేజస్వి అయినటువంటి అగస్త్య మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, ముందుగా రావణుని పుట్టు పూర్వోత్తరాల గురించి నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను. పూర్వం బ్రహ్మ మానసపుత్రుడైన పులుస్తుడనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడు ఉత్తమ శీల సంపద గలవాడు. అతడు తపస్సు చేయుటకు మేరుపర్వతం పక్కన ఉన్నటువంటి తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం మనోహరంగాను ఆహ్లాదకరంగాను ఉండటం వలన అక్కడకు దేవకన్యలు, నాగకన్యలు, అప్సరసలు, మహర్షి తనయలు వచ్చి ఆటపాటలతో గడిపేవారు. ఆ కన్యల యొక్క ఆటపాటల వలన పులస్త మహర్షి తపస్సుకు ఆటంకం కలుగుతుండేది. అప్పుడు ఆ మహర్షి కోపంతో, నా దృష్టి సోకిన కన్య గర్భవతి అవుతుంది అని శాపమిచ్చాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ కన్యల భయంతో అక్కడికి రావటం మానివేశారు. కానీ ఆ శాప విషయం తెలియనటువంటి తృణబిందు మహర్షి యొక్క కుమార్తె తన స్నేహితురాళ్ళ కోసం వెతుకుతూ వెళ్ళి పులస మహర్షి దృష్టిలో పడింది. వెంటనే ఆమె శరీరంలో మార్పులు కనిపించి గర్భవతి చిహ్నాలు కనపడ్డాయి. ఆ కన్య తన శరీరంలో వచ్చిన మార్పులను గమనించి భయంతో తన తండ్రి వద్దకు వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకున్నది. అప్పుడు తేజోసంపన్నుడు రాజర్షి అయిన తృణబిందువు ధ్యానమగ్నుడై పులస్త మహర్షి శాపం వలన తన కుమార్తెకు గర్భం వచ్చిందని తెలుసుకున్నాడు. అప్పుడు తృణబిందువు తన పుత్రికను వెంట పెట్టుకుని పులస్త మహర్షి వద్దకు వెళ్ళి ఇలా వినయంగా ప్రార్థించాడు. ఓ పూజ్య మహర్షి, నా కుమార్తె సద్గుణవంతురాలు, కానీ నీ శాపానికి గురి అయింది. ఈమె స్వచ్ఛంగా తనను నీకు సమర్పించుకుంటున్నది. దయతో స్వీకరించు. ఈమె నీకు ఎల్లవేళలా శుశ్రూషలు చేయగలదు అని అన్నాడు. అంతటా తృణబిందువు యొక్క అభ్యర్థనను మన్నించినటువంటి పులస్సుడు
ఆమె తాను వివాహం చేసుకున్నాడు. తృణబిందు వియుక్తంగా తన కుమార్తెను పులస్సునకు అప్పగించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆమె వినయ విధేయతలతో పులస్సునే సేవించసాగింది. ఆ ఋషి సంతుష్టుడై ఆమెతో, ఓ శుభాంగి, మన ఉభయ వంశములకు కీర్తి తెచ్చేటువంటి ఒక కుమారుని నీకు ప్రసాదిస్తాను. నేను వేదపఠనం చేస్తుంటే ఆ బాలుడు నీ గర్భము నుండే వేదమంత్రాన్ని గ్రహించగలడు. అతనికి విశ్రవోసుడు అని పేరు ఏర్పడుతుంది అని చెప్పాడు. ఆమె ఆనందభరితురాలైంది. కొంతకాలానికి పులస్య పత్నికి విశ్రవసుడు అనే బాలుడు జన్మించాడు. అతడి తండ్రి వల్లనే వేద పండితుడై సదాచార సంపన్నుడై తపస్సు చేసి మునీశ్వరుడుగా గొప్ప కీర్తిని పొందాడు. విశ్రవసుని యొక్క గుణగణాలు తెలుసుకున్న భరద్వాజ మహర్షి వచ్చి తన కుమార్తె అయిన దేవోనిని విశ్రవసునికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి సద్గుణ సంపన్నుడైనటువంటి ఒక కుమారుడు కలిగాడు. పులస్తుడు తన మనుమను చూసి ఆ బాలుడు విశ్రవసుని పోలి ఉన్నందువలన ఆ పిల్లవానికి వైశ్రవణుడు అని నామకరణం చేశాడు. పులస్తుడు తన దివ్య దృష్టితో చూసి వైశ్రవణుడు ధనాధ్యక్షుడు కాగలడని గ్రహించాడు. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో పెరిగిన వైశ్రవణుడు తపోవనములకు వెళ్ళి తీవ్రమైన నియమాలతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడు ప్రతి 1000 సంవత్సరాలకు ఒక్కొక్క నియమం పాటిస్తూ తపస్సు చేయసాగాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అతనికి అదంతా కూడా చాలా కొద్ది కాలములా తోచింది. అతని ఘోర తపస్సుకు సంతృప్తుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. వైశ్రవుడు వినయంగా బ్రహ్మకు నమస్కరించి, ఓ పూజ్యుడా, నన్ను లోకపాలకునిగాను అశేష నిధులకు అధిపతిగాను చేయుము అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు, నాయన, నీవు యముడు, ఇంద్రుడు, వర్ణుడు అని వారితో సమానంగా లోకపాలకత్వాన్ని పొందగలవు. అంతేకాక నీవు ధనాధ్యక్షుడు కాగలవు. నీ సంచారం కొరకై దివ్యమైన పుష్ప విమానాన్ని ఇస్తున్నాను, స్వీకరించు అని వరాలిచ్చి దివ్యమైన పుష్ప విమానాన్ని ఇచ్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. వైశ్రవణుడు తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నేను కోరిన వరాలను బ్రహ్మదేవుడు ప్రసాదించాడు, కానీ నాకు నివాసాన్ని చూపలేదు. నాకు నివాసంగా ప్రశాంతమైన ప్రదేశాన్ని సూచించు అని ప్రార్థించాడు. అంతటా విశ్రవసుడు తన కుమారుడితో, వత్స, దక్షిణ సముద్ర తీరమున త్రికూట పర్వతంపై విశాలమైన రమ్యమైన లంకానగరం ఉన్నది. రాక్షసుల కోసం విశ్వకర్మ ఆ నగరాన్ని ఒకప్పుడు నిర్మించాడు. ఆ నగరం బంగారు శిఖరాలతో, ప్రాకారాలతో, వివిధమైన యంత్రాలతో సురక్షితమైనటువంటిది. విష్ణువు వల్ల భయకంపితులైన రాక్షసులు రసాతలానికి పారిపోయారు. ప్రస్తుతం నిర్జనంగా ఉన్న ఆ లంకా నగరాన్ని నీ నివాసంగా చేసుకో అని సలహా ఇచ్చాడు. అప్పటి నుండి వైశ్రవణుడు యక్షరాక్షసులకు పాల్పడి లంకానగరములో సుఖంగా జీవించసాగాడు. అగస్త్యుని వచనాలు విన్న రాముడు ఆశ్చర్యంగా వైశ్రవణునకు ముందే లంకానగరం రాక్షసులకు ఎలా నివాస స్థానమైంది అని అడిగాడు. రాముని సందేహాన్ని నివృత్తి చేస్తూ అగస్త్యుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. ఓ రామ, పద్మసంభవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదట జలాలను సృష్టించి ఆ జలాలను రక్షించుటకు కొన్ని ప్రాణులను సృష్టించాడు. ఆ ప్రాణులు ఆకలి దప్పులకులోనే తన కర్తవ్యం తెలుసుకొని తెరిచి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అంతటి బ్రహ్మ ఆ జలాలను రక్షించమని చెప్పాడు. అప్పుడు ఆకలి గలవారు, మేము ఆ జలాలను రక్షిస్తాం అని అన్నారు. ఆకలి లేని వారు, మేము ఆ జలాల్ని పూజిస్తాం అని అన్నారు. అప్పుడు బ్రహ్మ, మీలో రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులు అవుతారు, పూజిస్తామన్న వాళ్ళు యక్షులు అవుతారు అని చెప్పాడు. ఆ రాక్షసులలో హేతి, ప్రహేతి అనే 2 సోదరులు ఉన్నారు. వారిద్దరూ రాక్షసులకు అధిపతులు. వారు మధుకైటముల వలె గొప్ప బరాపరక్రమాలు గలవారు. వారిలో ప్రహేతి గొప్ప ధార్మికుడు. అతడు విరక్తి భావంతో తపోవనాలకు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. హేతి మాత్రం వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ప్రజ్ఞావంతుడైన హేతి యముని అర్థించి అతని సోదరియకు భయను వివాహం చేసుకున్నాడు. హేతి వలన ఆ భయకు విద్యుత్కేశుడు అనే పుత్రుడు కలిగాడు. సూర్యచంద్రులతో సమాన తేజస్సు గల ఆ విద్యుత్కేశుడు యవ్వనవంతుడయ్యాక హేతి తన కుమారునికి వివాహం చెయ్యాలని సంకల్పించాడు. సంధ్యాపుత్రికైన
సాలకటంకట అనే సౌందర్యవతి అయిన కన్యను తెచ్చి తగిన వధువుగా నిర్ణయించి తన కుమారుడికిచ్చి వివాహం చేశాడు. హేతు కోరిక మేరకు సంధ్య తన కుమార్తెను విద్యుత్కిచ్చి వివాహం చేయడానికి అంగీకరించింది. కొంతకాలానికి సాలకటంకట గర్భవతి అయ్యింది. ఆమె మందరగిరి వద్ద శక్తిశాలి అయిన పుత్రుణ్ణి కన్నది. ఆ శిశువుని అక్కడే వదిలి ఆమె తన భర్తతో విహారానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.